పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల అభివృద్ధి కార్యాలయంలో భారతదేశ జనాభా గణన 2027లో భాగంగా యాన్యూమరేటర్స్కు, సూపర్వైజర్స్కు గత 3 రోజుల నుండి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఫీల్డ్లో కూడా చేయవలసిన పని గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఫీల్డ్ ట్రైనర్ సిహెచ్ ఆదినారాయణ వివరాలను సిటీ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ అజయ్, వి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిహెచ్ ఆదినారాయణ, ఫీల్డ్ ట్రైనరు. భారతదేశ జనాభా గణన 2027లో భాగంగా జిల్లాల్లో ఫీల్డ్ ట్రైనర్స్కి ఆల్రెడీ శిక్షణ పూర్తయింది. ఆ తర్వాత అన్ని మండలాల్లో కూడా ఎన్యూమరేటర్స్కి, అదేవిధంగా సూపర్వైజర్స్కి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మన తుళ్లూరు మండలంలో గత 3 రోజులుగా ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్స్కు శిక్షణా తరగతులు ప్రారంభమైనాయి. మరి మొదటి రోజు ఏ విధంగా ఈ ట్రైనర్స్కి మనం శిక్షణ ఇవ్వాలి, మరి దీనిలో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అనేటువంటివి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఫీల్డ్ ట్రైన్స్కి వెళ్ళాము. అంటే వాళ్ళు వాస్తవంగా క్షేత్ర పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అందిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే మనం చూస్తే గతానికి ఇప్పటికి పోలిస్తే ఈ సంవత్సరం మనకి డిజిటల్గా సెన్సెస్ జరుగుతూ ఉంది. అట్లానే సెల్ఫ్ ఎమ్యులేషన్, అంటే ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా కూడా ఈ డేటాను పొందుపరిచేటువంటి అవకాశం కూడా ఇది కల్పిస్తూ ఉన్నారు. జనాభా గణన ప్రారంభించిన తర్వాత ఇది 16వదిగా, స్వతంత్ర అనంతరం ఇది 8వదిగా మనం చెప్తా ఉన్నాం. అందరూ కూడా అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ జనాభా గణన 2027లో జరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఇచ్చేటువంటి శిక్షణ ఫేజ్ 1కి సంబంధించింది. దీనిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, వాటి యొక్క జాబితాలు ఇవన్నీ మాత్రమే ఉంటాయి. ఫేజ్ 2లో ఆ కుటుంబాలు, అంటే ఆ ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క సమగ్రంగా, అంటే ఆర్థికంగా, సామాజికంగా ఉన్నటువంటి సమగ్ర విశ్లేషణ అంతా కూడా ఫేజ్ 2లో వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఈ సెన్సస్ యొక్క ఆవశ్యకతను మనం గుర్తించాలా. ఎందుకంటే ఈ సెన్సస్లో మనం ఇచ్చేటువంటి డేటా ప్రభుత్వాలు పాలనాపరంగాను, అలాగే ప్రణాళికలు వేయటంలోనూ, ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందించడంలోనూ, అదేవిధంగా ఏవైనా మనము ఇతరత్ర కార్యక్రమాలు రూపకల్పనలో చేసేటప్పుడు తప్పనిసరిగా మనకు సహాయపడతాయి.